ఓ పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం మాత్రమేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కానీ తనకు మాత్రం సీమ అంటే నీళ్లు, అభివృద్ధి అని, ఈ ప్రాంతంలో సాగుకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తానన్నారు. లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర చేసి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారన్నారు. దానిని తప్పకుండా అమలు చేస్తామన్నారు. సీమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏకు అత్యధిక మెజార్టీతో అందించిన విజయాన్ని ఎప్పటికీ మర్చిపోమన్నారు. నీళ్ల విషయంలో తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి గొడవలు అవసరం లేదన్నారు. ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిద్దామన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని, అవసరమైతే గోదావరి నీళ్లు వాడుకోమని తెలంగాణకు చెప్పానని చంద్రబాబు వివరించారు. నిన్న నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని మల్యాలలో పంపింగ్ స్టేషన్ వద్ద వేద మంత్రాలతో పూజలు చేసి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. తర్వాత 3 మోటార్లను ఆన్ చేసి హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేశారు. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్ హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగకు శ్రీకారం చుట్టారని తెలిపారు. నదుల అనుసంధానం తన జీవిత ఆశయమని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తే రాయలసీమలో కరువనేది ఉండదన్నారు. హంద్రీనివా ద్వారా నీరు 600 కిలోమీటర్లు ప్రవహించి చిత్తూరు జిల్లా కుప్పం వరకు వెళ్తుందన్నారు. దీని ద్వారా సీమలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు. ఫేజ్ 1లో కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2,906 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు, మొత్తం 1,98,000 ఎకరాలకు నీరు అందుతుందన్నారు. ఫేజ్ 2లో అనంతపురం జిల్లాలో మరో 33,617 ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు, మొత్తం కలిపి 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. భవిష్యత్తులో శ్రీశైలం నుంచి తిరుమల వెంకన్న వరకు కృష్ణా జలాలను తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం కట్టబెడితే ఆ నేత అధికార దాహంతో బాదుడే బాదుడు, నరకుడే నరకుడు అనే విధంగా పాలన చేశారని విమర్శించారు. 5 ఏళ్లలో ప్రాజెక్టులను పట్టించుకోలేదు, కనీసం 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. సీమ ప్రాజెక్టులకు 12,000 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. గత ఏడాది అధికారంలోకి రాగానే హంద్రీనివాకు ఏకంగా 3,890 కోట్లు కేటాయించి 120 రోజుల్లో పనులు పూర్తి చేశామని తెలిపారు. మరో 15 రోజుల్లో సీమలోని అన్ని చెరువులను నీటితో నింపే బాధ్యత తనదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణరావు ఫ్లాట్ లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారంటూ ఆంధ్రజ్యోతి రాసిన కథనం అక్షర సత్యమైంది. దుబాయ్లోని ఖరీదైన ప్రాంతంలో శ్రవణరావు మరొకరితో కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్లోని లిక్కర్ స్కామ్ నిందితులు మకాం వేసినట్లు తేలింది. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డికి సన్నిహితంగా ఉంటూ వ్యవహారం నడిపిన చాణక్య భూనేటి, మరో 4 ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు ఆ ఫ్లాట్లోనే ఉన్నారని వెల్లడైంది. ఆ ఫ్లాట్ను డీలక్స్ హాలిడే హోమ్స్ సంస్థకు లీజుకిచ్చామని, ఆ సంస్థ ఎవరికి అద్దెకిచ్చిందో తమకు తెలియదని శ్రవణరావు తరపున ఐ న్యూస్ యాజమాన్యం ఇచ్చిన ప్రకటన అవాస్తవమని తేలింది. యజమాని కోటా కింద శ్రవణరావే కొంతకాలం తీసుకుని లిక్కర్ స్కామ్ నిందితులకు ఇచ్చారని, స్వయంగా ఆయన వారితో కలిసి ఉన్నారని పక్కా ఆధారాలు లభించాయి. దుబాయ్లోని పారామౌంట్ టవర్ హోటల్స్ అండ్ రెసిడెన్స్ లో 35వ అంతస్తు వరకు హోటల్ ఉండగా ఆ పై అంతస్తులో నివాస ఫ్లాట్లు ఉన్నాయి. అందులో 5801 నెంబర్ ఫ్లాట్ శ్రవణరావుకు సంబంధించింది. దీనిని రెంటల్ ఏజెన్సీకి లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలో 1 నెల పాటు యజమాని ఆ ఫ్లాట్ను ఉచితంగా వాడుకోవచ్చు. అంతకు మించితే నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు 2 నెలల పాటు ఫ్లాట్ను ఉపయోగించుకున్న శ్రవణరావు 1 నెల ఉచితంగా, మరో నెల కేవలం నిర్వహణ ఖర్చులు చెల్లించినట్లు తేలింది. టవర్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం యజమానులు సహా ఎవరు ఫ్లాట్లోకి వెళ్లాలన్నా ఆధారపూర్వక వివరాలు ఇవ్వాల్సిందే. ఆ వివరాల మేరకు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు శ్రవణరావు, చాణక్య, మరో 4 ఫ్లాట్లోనే ఉన్నారని తేలినట్లు సమాచారం. శ్రవణరావు అక్కడున్న కాలంలో నిక్కరు వేసుకుని చక్కర్లు కొట్టారని సీసీ కెమెరా ఫుటేజ్లో ఆయనను శ్రవణరావుగా సెక్యూరిటీ సిబ్బంది ధృవీకరించినట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్ కీలక నిందితులు ఉండటంతో ఈ అంశంపై ఏపీ సిట్ మరింత దృష్టి పెట్టింది. నిందితుల కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తే మరిన్ని వివరాలు బయటికి వస్తాయని భావిస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వంశీకి ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండానే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందనే ఏపీ ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గత నెల 12వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 195 కోట్ల అక్రమ మైనింగ్ వ్యవహారంలో వంశీ ప్రధాన సూత్రధారి అని తేలింది. ఆ పిటిషన్ నిన్న జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్
చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూత్రా హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలో నిజం లేదని వంశీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రోహత్గి వాదనలు వినిపిస్తూ మైనింగ్ సహా అనేక కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారని, తమ వాదనలు వినకుండానే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. వంశీకి మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరారు. కాగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు మైనింగ్ విలువలపై సీల్డ్ కవర్లో నివేదికను ఏపీ ప్రభుత్వం సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండా బెయిల్ మంజూరు చేయడాన్ని తప్పుపట్టింది. తాము కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని తెలిపింది. పీటీ వారెంట్స్ పేరిట వంశీని ఇబ్బంది పెడుతున్నారని ఆయన తరపు న్యాయవాది చెప్పేందుకు ప్రయత్నించగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీటీ వారెంట్స్ అంశంలోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వ వాదనలు సమగ్రంగా విని తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. కాగా వారం రోజుల్లో ఏపీ ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేస్తామని ముకుల్ రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. అలాగైతే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించాలని హైకోర్టును ధర్మాసనం ఆదేశించింది. పోలీసులను మాఫియా, గ్యాంగులుగా, నేరస్తులతో పోలుస్తూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా తెలిపింది. పోలీసులు ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించవని ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాసరావు అన్నారు. పారదర్శకంగా చట్టాలను అమలు చేస్తున్న తమను అవమానకరంగా, అవహేళనగా మాట్లాడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి మనోభావాలను కించపరచడం జగన్ కు తగదన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడడం దురదృష్టకరమన్నారు. వైసీపీ నేతలను అరెస్టు చేసేందుకు పోలీస్ వ్యవస్థ ఉందని, తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడటం సరికాదన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన తెలుసుకోవాలన్నారు. పోలీసులను వీఆర్లో పెట్టడం గత ప్రభుత్వంలో కూడా జరిగిందన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడం సహజమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంతమంది పోలీసు అధికారులను పక్కన పెట్టిందో గుర్తు చేసుకోవాలన్నారు. పోలీసులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారని ఆరోపించడం దుర్మార్గమన్నారు. డీఐజీ స్థాయి అధికారిని మాఫియా డాన్ అంటారా? పోలీస్ వ్యవస్థను నడిపే డీజీపీని టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. డీజీపీ సారథ్యంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. పోలీసుల వల్ల ఇబ్బందులు కలిగితే న్యాయస్థానాలను ఆశ్రయించండి హితవు పలికారు. నిబంధనల మేరకు జగన్ కు భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ వ్యక్తిగత కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేస్తే దానిని రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి ఆపాదించడం సరైంది కాదన్నారు. పలు సినిమాల్లో పోలీసులను విలన్లుగా చూపిస్తున్నారని, దీనిపై న్యాయస్థానాల్లో కేసులు వేయాలని భావిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరగాళ్లు విసురుతున్న సవాల్ను ఎదుర్కొనేందుకు ఏపీ పోలీసులు సిద్దమయ్యారు. ఎక్కడో ఉంటూ రోజుకో కొత్త తరహా ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్న భూచాల ఆట కట్టించబోతున్నారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రత్యేక సైబర్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఐజీ ర్యాంక్ అధికారి ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో టెక్ నిపుణులైన పోలీసులను ఇందులో నియమించనున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మంగళగిరిలోని పోలీస్ టెక్ టవర్ కేంద్రంగా పనిచేయనున్నారు. ఐజీ నేతృత్వంలోని సైబర్ ఎస్పీ, ఏఎస్పీ, 3 డీఎస్పీలు, 6 సీఐలు, 12 మంది ఎస్ఐలతో పాటు ప్రతి జిల్లా నుంచి బీటెక్ చేసిన పోలీసుల్ని సైబర్ కమాండోలుగా ఎంపిక చేశారు. అత్యంత అధునాతన సైబర్ టూల్స్ తో నేరగాళ్లకు ఉచ్చు బిగించనున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి చోట్ల సైబర్ కేసులు నమోదవుతున్నాయి. అచ్యుతాపురం, సామర్లకోట ఘటనతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేక సైబర్ వింగ్ ఏర్పాటుకు నాంది పడింది. జిల్లాకు సైబర్ సెల్ ఏర్పాటు చేసి ఆన్లైన్ మోసాల కట్టడికి చర్యలు తీసుకోవాలనుకున్న డీజీపీ గుప్తా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ తరహాలో సైబర్ వింగ్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఏపీలో కొత్తగా 39,473 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. దీంతో 22 కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నిన్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఈ నూతన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, పర్యాటక, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. వీటితో కలిపి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్వహించిన ఎస్ఐపిబి సమావేశాల్లో మొత్తం 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిలో పారిశ్రామిక రంగంలో 46, ఇంధన రంగంలో 41, పర్యాటక రంగంలో 11, ఐటీలో 7, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 4 పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తంగా 5,74,238 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 5,00,000
5,986 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న నూతన పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ ఎకోసిస్టమ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ ఎకోసిస్టమ్ ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకు మేలు కలుగుతుందని చెప్పారు. పరిశ్రమలకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు తదితర మౌలిక సదుపాయాలతో పాటు ఆ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములిచ్చిన రైతులు స్థానికులకు ప్రయోజనం చేకూర్చినప్పుడే భూములు ఇవ్వడానికి సంతోషంగా ముందుకు వస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మరో విడత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించింది. వీటిలో 53 పోస్టులు టీడీపీకి, 9 ఏపీఎంసీ జనసేనకు, 4 బీజేపీకి కేటాయించింది. 66 చైర్మన్లలో 17 మంది బీసీలు, 10 మంది ఎస్సీలు, 5 ఎస్టీలు, 5 మైనార్టీలు ఉన్నారు. 35 చోట్ల మహిళలకు అవకాశం కల్పించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేశారు. త్వరలో దేవాలయాల కమిటీ చైర్మన్ల నియామకం కూడా చేపట్టనున్నారు. ఏపీ మత్స్యకార సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా నర్సాపురం నియోజకవర్గానికి చెందిన కొల్లు పెద్దిరాజును నియమిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. వర్షాకాలంలో వాతావరణ అనిశ్చితితో తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. కోస్తాలో ఎక్కువ చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ నిన్న వర్షాలు కురిశాయి. ఇవి కొనసాగి శుక్రవారం నుంచి 23వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జార్ఖండ్, బీహార్లలో ఉన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తరప్రదేశ్లో కొనసాగుతుంది. దీని నుంచి విస్తరించిన రుతుపవన ద్రోణి తూర్పు బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతం వరకు ఉంది. ఇంకా ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పు, పడమరగా మరో ద్రోణి విస్తరించింది. వీటికి ఎండ తీవ్రత తోడు కావడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని గురువారం కోస్తాలో ఎక్కువ చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఇవాళ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనుంది. ఉపరితల ఆవర్తనం ద్రోణుల ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమ మేఘాలు కోస్తా, రాయలసీమపైకి వీయనున్నాయి. తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, పరీక్షలకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరాడని, ఆ తర్వాత పిరికి పందలా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను స్వయంగా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళితే రాకుండా పారిపోయాడన్నారు. పరీక్షల కోసం రక్తం, జుట్టు ఇస్తానని సవాల్ విసిరి మాట మార్చి కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాడని విమర్శించారు. కేటీఆర్ది గంజాయి బ్యాచ్ అని, ఆ బ్యాచ్ సవాల్ విసిరితే తాను స్పందించాలా అని ప్రశ్నించారు. కేటీఆర్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కేదార్ రకరకాల డ్రగ్స్ ఒకేసారి తీసుకుని దుబాయ్లో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను తెప్పించుకున్నామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆ నివేదికను బయటపెడతామన్నారు. కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ లో గంజాయి, డ్రగ్స్ తో దొరికాడని, కేటీఆర్ చుట్టూ ఉన్నోళ్లంతా గంజాయి బ్యాచే కదా అని ప్రశ్నించారు. వాళ్ల మాటలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అధికారికంగా తాను చర్చల్లో పాల్గొంటే తప్పుపడుతున్న కేటీఆర్ ఆ రాష్ట్ర మంత్రి లోకేష్ తో చీకట్లో రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. సీఎం రేవంత్ ఓ పిరికి దద్దమ్మ అని, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఆయన్ను వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తనపై డ్రగ్స్ కేసు అంటూ రేవంత్ విషం చిమ్ముతున్నారని, దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. చట్టపరిధి నుంచి, న్యాయస్థానాల నుంచి తప్పించుకోవడానికి చిట్చాట్ల పేరుతో ముఖ్యమంత్రి దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో తనతో ముఖాముఖి చర్చకు వచ్చేందుకు రేవంత్ కు దమ్ము లేదని, ఢిల్లీకి వెళ్లి అక్కడ తనపై ఆయన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం ముఖ్యమంత్రి కార్యాలయంపై ఉన్న గౌరవంతో ఇప్పటిదాకా సమన్వయం పాటించారని కేటీఆర్ అన్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ విధానాలపై పరోక్ష విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక్కసారిగా దూకుడు పెంచారు. సొంత పార్టీపై ప్రత్యక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకురావాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం సరైందేనని, దీన్ని వ్యతిరేకించడం సరికాదంటూ బీఆర్ఎస్ తీరును తప్పుపట్టారు. తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ స్పందించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాకున్నా తర్వాతైనా తన దారిలోకి రావాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి కవిత మద్దతు ఇస్తున్నారా, లేక బీసీ రిజర్వేషన్లపైనే మాట్లాడుతున్నారా, అసలు కవిత వ్యూహమేంటి అన్న అంశాలపై గులాబీ శ్రేణుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన కుంభకోణం వెనుక ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేటీఆర్ పాత్ర ఉందని, వీరిపై విచారణ జరపాలంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి సిఐడి, ఈడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై 2 దర్యాప్తు సంస్థలకు లిఖితపూర్వక ఫిర్యాదు పత్రాలను అందజేశారు. క్రికెట్ అభివృద్ధి కోసం గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి హెచ్సీఏకు అందిన 600 కోట్ల నిధుల్లో సింహభాగం దుర్వినియోగమయ్యాయని, దీనిపైన విచారణ జరపాలని ఆ ఫిర్యాదులో కోరారు.
హెచ్సీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ తన విజయం వెనుక కవిత, కేటీఆర్ ఉన్నారని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ అందుకు ఆధారాలుగా మీడియా క్లిప్పింగ్స్ లను ఫిర్యాదుకు జతచేశారు. జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు కాంట్రాక్ట్ ను కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన eventsnow.com, meraevent.com కు కట్టబెట్టారని, ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఫుడ్ కాంట్రాక్టులను కేటీఆర్ కవితకు బంధువైన సురభి సంస్థకు ఇచ్చారని, దీని యజమాని జగన్మోహన్ రావుకు సమీప బంధువని తెలిపారు. తరగతి గదిలో విద్యార్థులు ఒకరి వెనక మరొకరు వరుసగా ఉన్న బెంచీల మీద కూర్చుంటారు. మొదటి, 2, 3 వరుసల్లోని విద్యార్థులు తెలివైన పిల్లలని, బ్యాక్ బెంచీలోని వారు అల్లరి పిల్లలని, పాఠాలు సరిగా వినరనే అభిప్రాయాలు చాలా మందిలో పాతుకుపోతుంటాయి. ఉపాధ్యాయులు కూడా ముందు వరుసల్లోని పిల్లలను దృష్టిలో పెట్టుకునే పాఠాలు చెబుతుంటారనే అభిప్రాయంతో వెనక బెంచీల్లో కూర్చునే విద్యార్థుల్లో ఆత్మన్యూన్యతా భావం పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే చాలా చోట్ల తరగతి గదిలోని మొదటి, 2, 3 వరుసల్లో కూర్చునే విద్యార్థులే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులవుతారు. వెనక బెంచీలోని పిల్లల్లో కొందరు అత్యవసర మార్కులు తెచ్చుకుంటుంటే ఇంకొందరు ఫెయిల్ అవుతున్నారు. అయితే ఈ ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ సమస్యకు స్థానార్థి శ్రీకుట్టన్ అనే ఓ మలయాళీ సినిమా చక్కని పరిష్కారం చూపింది. ఆ సినిమాలో చూపించిన విధంగా తరగతి గదుల్లో ఆంగ్ల అక్షరమైన యు ఆకారంలో విద్యార్థులను కూర్చోబెడితే బాగుంటుందని, ఉపాధ్యాయులు గదిలోని అందరి విద్యార్థులపై సమదృష్టి పెడతారని, ఆ మేరకు ప్రతి విద్యార్థి కేంద్రంగా విద్యాబోధన జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ముందు బెంచీలు, వెనక బెంచీలు అనే అసమానతలు ఉండవని అంటున్నారు. స్థానార్థి శ్రీకుట్టన్ సినిమాను ప్రేరణగా తీసుకుని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలోని తరగతి గదుల్లో యు ఆకారంలో విద్యార్థులకు సిట్టింగ్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 1వ తరగతి మొదలుకొని 10వ తరగతి దాకా అన్ని క్లాసుల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇటీవల సికింద్రాబాద్ బోయినపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడ తరగతి గదిలోని బెంచీలను చూసి వెంటనే యు ఆకారంలోకి మార్పించారు. పాఠశాలల్లో బ్యాక్ బెంచ్ అన్నదే లేకుండా యు సిట్టింగ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రైల్ భవన్లో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి గురువారం ఆయన అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ప్రపంచ స్థాయి పరిశోధనలు, అభివృద్ధి కేంద్రాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుని అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రాజెక్ట్, మైక్రో ఎల్ఈడి డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్, క్రిస్టల్ మ్యాట్రిక్స్ కు ఆమోదం తెలపండి కోరారు. అలాగే ఈఎంసీ 2.0 పథకం కింద రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్కు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ వినతిని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. రీజనల్ రింగ్ రోడ్ సమీపంలో నూతన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉన్న ఊరిలో ఉపాధి లేక, ఉన్న సంపాదన సరిపోక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లేవారు ఎందరో. వారి ఆశలను సొమ్ము చేసుకుని నకిలీ వీసాలతో వారి కలలను కల్లలు చేస్తున్న ముఠాలు పెరిగిపోయాయి. లక్షలకు లక్షలు వసూలు చేసి తప్పుడు, ఫోర్జరీ పత్రాలు, నకిలీ వీసాలతో విదేశాలకు పంపుతున్నాయి. ఉద్యోగాలపై ఆశతో వెళ్లిన వారు అసలు విషయం తెలిసి గుండెలు బాదుకుంటున్నారు. ఈ వ్యవహారమంతా వ్యవస్థీకృతంగా సాగుతున్నట్లు ఇటీవల బయటపడిన నకిలీ వీసా రాకెట్ బాగోతాల్లో వెలుగు చూసింది. మన దేశంలో హైదరాబాద్తో పాటు ముంబై, బెంగళూరు, సూరత్, గాంధీనగర్, ఢిల్లీలో పలు ముఠాలు అధికారులకు పట్టుబడ్డాయి. ఈ ముఠాలు 23 లక్షల నుంచి 67 లక్షల వరకు వసూలు చేసి నకిలీ వీసాలు, స్పాన్సర్ ఐడి, ఇతర అనుమతుల పత్రాలను ఫోర్జరీ చేసి వందలాది మందిని గల్ఫ్, యూరప్ దేశాలకు పంపినట్లు వెల్లడైంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాష్ట్ర ప్రజలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉచిత విద్యుత్ పథకం ప్రకటించారు. గృహ వినియోగదారులందరికీ ప్రతి నెల 125 యూనిట్ల విద్యుత్ ఉచితంగా పంపిణీ చేస్తామని నిన్న సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీనివల్ల 1,67,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఉచిత విద్యుత్ పథకం ఆగస్టు నుంచి అమల్లోకి రానుందని కూడా ఆయన తెలిపారు. అంటే జూలై నుంచే 125 యూనిట్ల విద్యుత్ వాడకంపై బిల్లులు వసూలు చేస్తారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు చౌకగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని నితీష్ కుమార్ వివరించారు. వచ్చే 3 ఏళ్లలో కుటీర్ జ్యోతి యోజన పథకం కింద రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా గృహ వినియోగదారులకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా 16,000 కోట్ల భారం పడుతుందని డిప్యూటీ సీఎం బీజేపీ నేత సామ్రాట్ చౌదరి చెప్పారు. మరోవైపు ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తమకు అధికారం ఇస్తే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా పంపిణీ చేస్తామని ఇంతకు ముందే ప్రకటించడం విశేషం.
ఓటర్ల నుంచి ఓటు హక్కును లాక్కోవడం ద్వారా బీహార్ ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ చేయడానికి కుట్ర జరుగుతుందని, దాంట్లో భాగంగానే ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణను చేపట్టిందని కాంగ్రెస్ ఆరోపించింది. గతంలో నోట్ల రద్దు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు బీహార్లో ఓట్ల రద్దును పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. నిన్న ఈ అంశంపై ఆ పార్టీ నేతలు పలువురు ఎక్స్లో పోస్టులు పెట్టారు. సర్ పేరుతో ఓట్లను దొంగలిస్తూ ఈసీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిందన్నారు. చేసేదేమో దొంగతనం, పేరు మాత్రం సర్ అని మండిపడ్డారు. దీనిని బట్టబయలు చేసిన వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా? ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ బీజేపీతో కలవనున్నారా అంటే తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. విధాన మండలి చైర్మన్ రామ్ సిందే కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షం వైపు రావాలంటూ ఉద్ధవ్ను ఫడ్నవీస్ ఆహ్వానించిన మరుసటి రోజే వీరిద్దరూ భేటీ కావడం విశేషం. బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ 2029 వరకు తాము ప్రతిపక్షంలోకి వెళ్లే అవకాశం లేదని, కాబట్టి ఉద్ధవ్జీ అధికార పక్షం వైపు వచ్చే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. మహారాష్ట్రలో బీజేపీ శివసేన స్నేహం 2014 వరకు సాగిందని, 25 ఏళ్ల పాటు కలిసి సాగిన ఈ రెండు పార్టీల మధ్య 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సందర్భంగా విభేదాలు వచ్చాయి. అనంతరం 2019 ఎన్నికల్లో గెలిచాక బీజేపీకి జలక్కిచ్చిన ఉద్ధవ్ కాంగ్రెస్ తో చేతులు కలిపారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత ఫడ్నవీస్ ఉద్ధవ్ పై ప్రతీకారం తీర్చుకున్నారు. 2022లో ఏక్నాథ్ సింధేతో తిరుగుబాటు చేయించి శివసేనను చీల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సింధే 2 ఏళ్లకు పైగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. యెమెన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియా కేసులో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇది సున్నితమైన అంశమని తాజాగా విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందించారు. ఇది సున్నితమైన అంశమని అన్నారు. ఈ కేసులో అన్ని రకాలుగా సాధ్యమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆమె కుటుంబం కోసం ఒక న్యాయవాదిని నియమించామన్నారు. కేసు పురోగతి వంటి వివరాలు తెలుసుకునేందుకు దౌత్యపరంగా సహకరిస్తామన్నారు. అలాగే ఈ సమస్యను పరిష్కారం చూపేలా స్థానిక అధికారులు, కుటుంబ సభ్యులతో తరచూ సంప్రదింపులు చేయిస్తున్నామని జైస్వాల్ వివరించారు. ఈ ప్రయత్నాల ఫలితంగా ఇటీవల మరణశిక్ష వాయిదా పడిన అంశాన్ని ప్రస్తావించారు. ఇక కేసు విషయమై కొన్ని మిత్ర దేశాలతో టచ్లో ఉన్నామని చెప్పారు. యెమెన్ జాతీయుడు హత్య కేసులో నిమిషకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. అది జూలై 16న అమలు కావాల్సి ఉండగా భారత ప్రభుత్వ ప్రయత్నాలతో తాత్కాలికంగా వాయిదా పడింది. నిమిష బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని గత కొన్ని రోజులుగా యెమెన్ ప్రభుత్వాన్ని భారత్ కోరుతుంది. ఈ విషయంలో స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్తో నిరంతరం జరిపిన సంప్రదింపులు ఫలించాయని ఇటీవల మన ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే బాధిత కుటుంబానికి $1 మిలియన్ దాదాపు 8,60,00,000 క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిషా ప్రియ కుటుంబం సిద్ధమైంది. ఇందుకు వారు అంగీకరిస్తే నిమిషా ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. ఈ క్షమాధనాన్ని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు. మరోపక్క మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. నాటో ద్వంద్వ ప్రమాణాలుగా అభివర్ణించింది. నాటో చీఫ్ వ్యాఖ్యలు జరుగుతున్న పరిణామాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. భారత ప్రజల ఇంధన అవసరాలను తీర్చడం అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. ఇందుకోసం మార్కెట్లలో అందుబాటులో ఉన్న అంశాలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ఆధారంగా నడుచుకుంటామన్నారు. అదే సమయంలో ద్వంద్వ ప్రమాణాల పట్ల అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తామన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యా వైఖరిపై ఇటీవల ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. యుద్ధం ముగింపునకు 50 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకుంటే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తామని మాస్కోను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే అమెరికా సెనేటర్లతో సమావేశం అనంతరం మాట్లాడారు. రష్యా నుంచి చైనా, భారత్, బ్రెజిల్ దేశాలు చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఆయా దేశాలపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. పుతిన్ శాంతి చర్చలకు ఒప్పించేలా ఆయా దేశాలు ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే ఆ 3 దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తప్పవని హెచ్చరిక ధోరణితో వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ తాజాగా స్పందించింది. రష్యా చమురుపై ఆంక్షలు విధిస్తే భారత్కు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఒకప్పుడు 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్ళమని, ఇప్పుడు ఆ సంఖ్య 40కు పెరిగింది.